ప్రస్తుతము ఎంసెట్ మసగా మారబోతుంది. మరొక రకంగా చెప్పాలంటే ఎంసెట్ కథ ముగిసినట్లే భావించాల్సి వస్తుంది. అంటే ఒక ఎంసెట్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ కోసం సీటు కొనుక్కునే డబ్బుల్లో కంప్లీట్ కోర్స్ అయిపోతుంది. ఈ విషయం ఇంతకుముందు పేరెంట్స్కి అవగాహన లేకుండే ఒక రకంగా ఎంసెట్ కథ ముగిసినట్లే భావించాలి. రానున్న భవిష్యత్ అంతా ప్రైవేట్ యూనివర్సిటీలది. ఇదేమీ నేను సెన్సేషన్ కోసం చెప్పడం లేదు. దీనికి అత్యంత బలమైన కారణాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. 30-40 సంవత్సరాలు తెలుగువారందరూ తమ పిల్లలకి మంచి విద్య కెరీర్ ఇవ్వడం కోసం ఎంసెట్ను ఆధారంగా చేసుకున్నారు. వేలాది లక్షలాది మంది విద్యార్థులు గత 30-40 ఏళ్లలో ఎంసెట్లో ర్యాంక్ సాధించి మంచి మంచి కాలేజీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో స్థిరపడి సుసంపన్నమైన జీవితాన్ని గడిపారు. కానీ ఇదంతా గతం. ప్రస్తుతము ఎంసెట్ మసగా మారబోతుంది. మరొక రకంగా చెప్పాలంటే ఎంసెట్ కథ ముగిసినట్లే భావించాల్సి వస్తుంది. ఇదేమీ నేను సెన్సేషన్ కోసం చెప్పడం లేదు. దీనికి అత్యంత బలమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాల లోపలికి మనం వెళ్దాం. ఎవరికైనా ఇంజనీరింగ్ కాలేజీల పైన గైడెన్స్ కానీ, ఒకవేళ మంచి కాలేజీలో అడ్మిషన్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ పూర్తి స్థాయి హెల్ప్ లైన్ క్రియేట్ చేసింది. 9256199299 ఫోన్ చేసినట్టయితే మీకు కావాల్సిన కౌన్సిలింగ్ గైడ్లైన్స్ వస్తుంది. వరుస జూమ్ మీటింగ్స్ నిర్వహించబడుతున్నాయి. ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ చేయడం కోసం డిస్క్రిప్షన్కి వెళ్ళి క్లిక్ చేయండి, లేదా 9256199299 నెంబర్కు కాల్ చేయండి. ఒకసారి అంశం లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఈ ఎంసెట్ శకం ముగియడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మొదటిది, మధ్యతరగతి వర్గం యొక్క పేరెంట్స్ యొక్క ఆకాంక్షలు చాలా పెరిగిపోయాయి. దానిలో ఎక్కువ మంది ఎంసెట్ కాలేజీలతో సాటిస్ఫై కావడం లేదు. అందుకు అనుగుణంగానే ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ అనేక సీట్లు పెరిగాయి. దాదాపు 30-35 త్రిబుల్ వచ్చాయి. ఐఐటీల సంఖ్య పెరిగింది. సో దానివల్ల ఏంటంటే అవకాశాలు కూడా చాలామంది పెరిగాయి. మంచి కోచింగ్ కూడా అందుబాటులోకి తెలుగు ప్రజలకు. ఒకప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే ఐఐటి కోచింగ్ పరిచయమైనటువంటి నేపథ్యం ఉండేది. కానీ ప్రస్తుతము దాదాపు ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా మంచి కోచింగ్ అందుబాటు వల్ల అర్హత ఉన్నటువంటి స్టూడెంట్స్కు మంచి కాలేజీలో సీట్స్ వస్తున్నాయి. ఇది మొదటి కారణం. ఇవి కాకుండా మీకు విఐటి, మణిపాల్, అమృత, శివనాడార్ ఇట్లాంటి అనేక ప్రతిష్టాత్మక యూనివర్సిటీస్ కూడా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ 5-6 ఏళ్లలో వాటి సీట్ల సంఖ్య 5 నుంచి 10 రెట్లు పెరిగాయి. అవిగాక అనేక క్యాంపస్ విస్తరించాయి. ఒకప్పుడు 1000-2000 అడ్మిషన్ తీసుకునేటువంటి కాలేజెస్ ప్రస్తుతం 4000 నుంచి 20,000 వరకు అడ్మిషన్ తీసుకుంటున్నాయి. సో దానివల్ల కూడా చాలా రకాల అవకాశాలు పెరిగాయి. సో చాలామంది ఈ ఎఫ్సెట్ కంటే ఇట్లాంటి కాలేజెస్ బెటర్ అని భావిస్తున్నారు. సో బిట్స్ పిలాని లాంటిలో కూడా కొన్ని కోర్సెస్ పెరిగాయి. అయినా వాటి పరిమితము. బిట్స్ పిలాని కూడా వాళ్ళు ఐఐటికి ఆల్టర్నేట్గా చాలామంది భావిస్తున్నారు, చాలా ఫీజు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా. సో ఇది రెండవ కారణం. ఈ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్, ఇది రెండవది. మూడవది, వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరగడం వల్ల జాబ్లలో అస్థిరత ఏర్పడింది, ఒక అనిశ్చితి ఏర్పడింది. ఇంతకుముందు పలానా టాప్ 5 కాలేజీలో, టాప్ 10 కాలేజీలో కంపిటీషన్ చేస్తే మా బాబుకు జాబ్ గ్యారంటీ, కనీసం 5 లక్షల ప్యాకేజ్ వస్తుంది, ఓవర్ ద టైం 10-15 లక్షల ప్యాకేజ్ వస్తుంది, హ్యాపీగా సెటిల్ అయిపోతారు అనేటువంటి ఒక రిలాక్స్డ్ మైండ్తో మిడిల్ క్లాస్ ఉండేది తెలుగు రాష్ట్రాల్లో. కానీ గత 2-3 సంవత్సరాలను చూస్తే 20-30% మంది ప్లేస్మెంట్స్ కూడా రావడం లేదు. వచ్చే వాటిలో 80-90% ప్లేస్మెంట్స్ 3 నుంచి 5 లక్షల వరకు ప్యాకేజ్ ఉండేటివి మాత్రమే. సో ఎప్సెట్ కాలేజెస్ సరైన ప్లేస్మెంట్స్ ఇవ్వలేకపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల చాలా సర్వీస్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ను చాలా తగ్గించేశాయి. సో దానివల్ల ఎప్సెట్ కాలేజీలో మంచి కాలేజీలో చేరితే జాబ్ ప్లేస్మెంట్ అవకాశం చాలా తగ్గిపోవడం వల్ల కూడా ఎప్సెట్పై పెద్దగా దృష్టి పెట్టట్లేదు. ఇది మూడవ కారణం. అది మాత్రమే కాక నాలుగో కారణం అంటే ఎప్సెట్ కాలేజీలు అన్నీ కూడా తమ శక్తికి మించి సీట్లు పెంచుకున్నాయి. ఒకప్పుడు 60 సీట్లు 100 సీట్లు ఉండే కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు 1000-1500 సీట్స్ ఉన్నాయి. సో అంతమంది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ బయటకు వచ్చినప్పుడు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశమే లేదు. సో విపరీతంగా సీట్లు పెంచడం వల్ల, ప్లేస్మెంట్ రాకపోవడం వల్ల పేరెంట్స్కు ఈ ఎప్సెట్ కాలేజీ పట్ల విశ్వాసం పోయింది. ఇది 4వ కారణం. 5వ కారణం ఏంటంటే ప్రధానంగా ఎప్సెట్ కాలేజెస్ అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ మీద ఎంతో కొంత దృష్టి పెట్టి కోర్ ఇంజనీరింగ్స్ అన్ని నెగ్లెక్ట్ చేశాయి. బట్ ఫ్యాకల్టీ రిక్రూట్ చేయలేదు, వాళ్ళకి సరైన సాలరీస్ ఇవ్వలేదు,
చాలా కాలేజెస్ కోర్ ఇంజనీరింగ్ యొక్క సెక్షన్స్ రద్దు చేశాయి. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, మేక్ ఇన్ ఇండియా వల్ల, ఆత్మనిర్భర్ భారత్ వల్ల, పీఎం గతిశక్తి లాంటి స్కీమ్స్ వల్ల, ప్రపంచంలో జరిగే జియో పొలిటికల్ చేంజెస్ వల్ల భారతదేశం కోర్ ఇంజనీరింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది, ముఖ్యంగా గవర్నమెంట్. సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ చాలా ఏర్పడుతున్నాయి ఇప్పటికే. డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడే తయారవుతున్నాయి. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్స్ కూడా తయారవుతున్నాయి. మీకు కన్స్ట్రక్షన్ ఏరియాలో చాలా అభివృద్ధి ఉంది. భారతదేశం వరుసగా 2 బడ్జెట్లో 10 లక్షలకు పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ కేటాయించింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. భారతదేశంలో ఎవరు కాదన్నా అది కాస్త స్లోగా ఉన్నప్పటికీ కూడా ఒక సుస్థిరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. అనేక కొత్త అవకాశాలు మీ కోర్ ఇంజనీరింగ్లో వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల కూడా కేవలం సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అనేది పెద్దగా పనిచేయకపోవచ్చు. సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అనేది ఒక నెసెసరీ బట్ నాట్ సఫిషియంట్. సాఫ్ట్వేర్తో పాటు కోర్ ఇంజనీరింగ్లో పరిజ్ఞానం చాలా అవసరం. కానీ మన ఎంసెట్ కాలేజీలో కోర్ రంగాన్ని కంప్లీట్గా, కోర్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జీ ఇట్లాంటివన్నీ వీటి పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది. ఒక ఎంజేటి మెటలర్జీ మీద చాలా మంచి దృష్టి పెట్టింది, కానీ మిగతా వాటిలో కూడా ఎక్కడ కూడా కోర్ ఇంజనీరింగ్ సరిగా లేదు. ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం మారుతున్న జాబ్ సెక్టర్కి అనుగుణంగా ఎప్సెట్ కాలేజీలు సంసిద్ధం కాలేదు. కరికులం కూడా చాలా వాటికి అవుట్డేటెడ్, సరైన ఫ్యాకల్టీ లేదు. పైగా ఇబ్బడిగా సీట్లన్నీ అమ్ముకుంటున్నాయి. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలకు సీట్లు అమ్ముకుంటాం. పోనీ అంత ఖర్చు పెట్టి 10-15 లక్షలు ఎప్సెట్ కాలేజ్ సీటు కొని మరొక 10-15 లక్షలు ఖర్చు పెడితే 20-30 లక్షల ఖర్చు అవుతుంది. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్సైడ్ హాస్టల్ ఉండేటువంటి కాలేజెస్ చాలా చాలా తక్కువ. అది కూడా ఒక మంచి యూనివర్సిటీ లాంటి క్యాంపస్ ఎక్కడ కూడా ఎప్సెట్లో లేదు. కాల్డ్ సిబిఐటి, ప్రతిష్టాత్మక సిబిఐటిలో కూడా హాస్టల్ ఇన్సైడ్ లేదు. విఎన్ఆర్ కాలేజీలో కూడా హాస్టల్ బయట 1 కిలోమీటర్ అవుతూ ఉంటుంది. చాలా కాలేజెస్లో ఒక యూనివర్సిటీ లాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న పేరెంట్స్కు వాళ్ళు సాటిస్ఫై కాలేకపోతున్నారు ఎప్సెట్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దీనికి కారణం మన ఎప్సెట్ కాలేజ్ నిర్ణయించలేని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకపోవడం, ఫీ పెంచుకునే అవకాశం ఇవ్వకపోవడం, ఈ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ఎప్సెట్ కాలేజ్ మీద అనవసరంగా ఉంచడం వల్ల కూడా ఎప్సెట్ కాలేజీలు చాలా నాణ్యత కోల్పోయి, అదే సమయంలో బెంగళూరు, కర్ణాటకలోని కామెడికల్ కాలేజీలు మంచి కొంతవరకు క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకున్నప్పటికీ స్వేచ్ఛ ఉండడం వల్ల ఎప్సెట్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎప్సెట్ కాలేజీలోని మేనేజ్మెంట్ సీట్లపై చాలామంది మెల్లిగా పేరెంట్స్ ఆసక్తి కోల్పోతున్నారు. 20-30 లక్షలు పెట్టాలి, మంచి క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మంచి ప్లేస్మెంట్స్ లేవు, అవుట్డేటెడ్ కరికులం. 1000-1500 పైగా ఒక కాలేజీలో సీట్స్. ఎలాంటి ఒక క్యాంపస్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంసెట్ పై పూర్తిగా ఆసక్తి కోల్పోతున్నారు. అదే సమయంలో మీకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల అనేక రకాల కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి ఈ మధ్యకాలం. పాతవి వెలుగులోకి వచ్చాయి, కొత్తవి కూడా చాలా అందుబాటు ఫీలో మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. పెద్ద విశాలమైనటువంటి క్యాంపస్, 30 ఎకరాల నుంచి 300 ఎకరాలు, 400 ఎకరాల వరకు క్యాంపస్, మంచి గ్రీనరీ, ఎక్సలెంట్ హాస్టల్, మంచి అకాడమిక్స్, రీసెర్చ్ ఓరియంటేషన్, స్టార్టప్ కల్చర్, అల్యూమినీ నెట్వర్క్, ఇవన్నీ కూడా 8 నుంచి 12 లక్షలు, 14 లక్షలు ఇస్తున్నాయి. అంటే ఒక ఎప్సెట్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ కోసం సీటు కొనుక్కునే డబ్బుల్లో కంప్లీట్ కోర్స్ అయిపోతుంది. ఈ విషయం ఇంతకుముందు పేరెంట్స్కి అవగాహన లేకుండే. స్వధర్మ ఎడ్యుకేషన్ లాంటి సంస్థలు వీటి వెలుగులోకి తీసుకొచ్చి పేరెంట్స్కి ఒక ప్రత్యామ్నాయం ఇవ్వబోతుంది. ఎందుకంటే ఒక ఎన్ఐటీలో చదివే లాంటి ఒక క్యాంపస్ ఎక్స్పీరియన్స్, ఒక స్టార్టప్ కల్చర్, ఇవన్నీ కూడా ఎప్సెట్ కాలేజ్ ఇవ్వలేకపోతున్నాయి. దానికి కాలేజీల కంటే ఎక్కువ ప్రధానంగా కారణము ఆ గవర్నమెంట్స్, తెలంగాణ అటు ఏపీ 2 గవర్నమెంట్స్ కూడా ఎప్సెట్ కాలేజీలో నిర్వీర్యం చేశాయి, ఎదగకుండా చేశాయి. ఒక్కో కాలేజీకి 40 కోట్ల 50 కోట్ల డ్యూస్ ఉన్నాయి రీఎంబర్స్మెంట్. ఇలాంటి అనేక కనుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్టుగా ఎప్సెట్ కాలేజెస్ నిర్వీర్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక రకంగా ఎప్సెట్ కథ ముగిసినట్లే భావించాలి. ఇప్పటికీ ఈ సంవత్సరం కాకపోవచ్చు, ఎవ్రీ రానున్న 3 నుంచి 5 సంవత్సరాల్లో ఎప్సెట్ కాలేజ్ ఉండకపోవచ్చు. దీనికి మరొక ప్రధానమైనటువంటి కారణం, అనేక ఎప్సెట్ కాలేజీలో యూనివర్సిటీస్గా మారుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, మీకు అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, గురునానక్ యూనివర్సిటీ కావచ్చు, శ్రీనిధి యూనివర్సిటీ కావచ్చు, అరోరా యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి అవి అనేకం యూనివర్సిటీ మారినాయి. టాప్ కాలేజెస్లు కూడా యూనివర్సిటీగా ప్రయత్నం చేస్తున్నాయి. రానున్న 3 నుంచి 5 ఏళ్లలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీ మారచ్చు. అప్పుడు ఈ గవర్నమెంట్ యొక్క పీడ విరగడవుతుంది. వాళ్ళకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, సొంత ఫీజులు తీసుకోవచ్చు. వాళ్ళకు తోచిన రీతిగా యూనివర్సిటీని నడుపుకోవచ్చు.
సో ఇలాంటి నేపథ్యంలో మీకు ప్రైవేట్ యూనివర్సిటీసే ఎంసెట్ రీప్లేస్ చేయబోతున్నాయి. వాటి కోసం పూర్తి స్థాయి సహకారం అందించడం కోసం ఒక రీసెర్చ్ వింగ్ పనిచేస్తుంది సదర్న్ ఎడ్యుకేషన్ కింద. దానికి హెల్ప్ లైన్ ఉంది. దాని అవేర్నెస్ మీద, క్యాంపస్ విజిట్స్ మీద, అడ్మిషన్ ప్రాసెస్ మీద పూర్తి స్థాయి అవేర్నెస్ కలిగిస్తుంది. దానికోసం 9256199299 ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్ లో మీకు వాట్సాప్ లింక్ ఉంది, దానిలో చేరండి. ఫ్రీక్వెంట్ గా జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఫ్రీ జూమ్ మీటింగ్స్. దాన్ని అడిగి మీరు ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. రానున్న భవిష్యత్ అంతా ప్రైవేట్ యూనివర్సిటీలది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని దీనిపైన దృష్టి సారించాల్సిందిగా అందరికీ సూచన చేస్తున్నాము. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.